2 రోజులుగా గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు భారీ వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉందని తెలిపింది. దక్షిణ గుజరాత్ జిల్లాలైన వడోదర, సూరత్, భరూచ్, నవ్సారి, మల్సాద్, అలాగే అమ్రేలి మరియు భావ్నగర్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వందలాది మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా నవ్సారి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ జిల్లాలో అత్యధికంగా 527 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పూర్ణ, నర్మదా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ గుజరాత్లోని పల్సాద్, తాపీ, నవ్సారి, సూరత్, నర్మదా, పంచ్మహాల్ జిల్లాలో కురుస్తున్న వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. మరోవైపు నర్మదా నదికి వరద పోటెత్తడంతో నర్మదా సరోవర్ డ్యాం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గుజరాత్లో గడిచిన కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వల్సాడ్ ఒక్క రాత్రే 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూరత్లో తాపీ నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. మరోవైపు పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ఫ్లైఓవర్ల కింద దాదాపు మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. వరద ధాటికి గుజరాత్లోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది. రాబోయే 24 గంటలు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్ రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, ఢిల్లీతో సహా ఈశాన్య రాష్ట్రాల్ని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాగల 3 రోజుల పాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాఖాతం వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఒడిశాలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.